అదోని మున్సిపల్ చైర్మన్ గా గౌజ్ బాధ్యతల స్వీకరణ. కర్నూలు జిల్లా అదోని మున్సిపల్ చైర్మన్ ఎంఎండి గౌజ్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం వైసీపీ శ్రేణులు, కౌన్సిలర్లు ఆయనను పూలమాలలు, సాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పచెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి అపర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. अरे चाचा नहीं तो फोटो करता नहीं हो गए ऐसी कहे हो Good evening everybody. Today history in the making. Definitely एक बहुत बड़ा दिन है आज मुसलमानों के लिए अदोनी के. ऐसा पहली बार नहीं हुआ है, इससे पहले भी बहुत मौके आए थे, लेकिन ऐसी हिम्मत, ऐसी जरूरत किसी लीडर ने नहीं की जैसे साईप्रसाद रेड्डी साहब ने की थी. मुसलमानों के हक में ये आज देख के मालूम हो रहा है कि एक साईप्रसाद रेड्डी साहब ही हैं जो मुसलमानों का भला चाहते हैं और मुसलमानों के हक में हैं. ऐसे लीडर की ज़रूरत है. इलेक्शन आएंगे जाएंगे, पार्टियां बदलती रहेंगी, लेकिन ऐसे इंसान के साथ हम खड़ा रहना चाहिए हर दौर में. जीत हार लगी रहती है, जीत हार तो होती है, लेकिन एक इंसान जो गारंटी है हमारे लिए, मुसलमानों के लिए हक में जो सही ठहरने वाला है वो यकीनन साईप्रसाद रेड्डी साहब. हमारे एमएलए साईप्रसाद रेड्डी साहब का मैं तहे दिल से शुक्रगुजार हूँ. हमारी अदोनी की पूरी मुसलमान कम्युनिटी आज इतनी खुश है कि ऐसा 85 ईयर्स के बाद जो दिया है उन्होंने पोस्ट केयर टेकर चेयरमैन का, कि हम हर मुसलमान इसका तहे दिल से शुक्रिया अदा करते हैं उनका. और ये इनके दिल में कुछ भेदभाव नहीं है, ये सिर्फ मुसलमानों के हक में सोचने वाले लीडर हैं. ऐसे लीडर का हम साथ देना चाहिए, यकीनन हमें साथ देंगे. मुझे बोलने के लिए जो मौका दिया है इसका शुक्रिया. ना घबराओ मुसलमानों, अभी ईमान बाकी है, अभी कुरान बाकी है. ये लोग क्या समझते हैं, अपने दिलों में हंसते हैं, अभी करबला का आखिर मैदान बाकी है. శాంక్షన్ అయింది ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. అయినా డబ్బు రిలీజ్ చేయలే. ఆ డబ్బు రిలీజ్ చేయకపోతే మనము రాజశేఖర్ ద్వారా డబ్బు రిలీజ్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బసాంతో కట్టించాం. ఇప్పుడు నల్ల గేట్ దగ్గర బ్రిడ్జ్ అయినా, లేకపోతే పెద్ద తొమ్మిదిలో ఎస్ఎస్ ట్యాంక్ అయినా, తర్వాత ఉరుకుం తీరంలో ఎస్ఎస్ ట్యాంక్ అయినా, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులన్నీ కూడా ఆ రోజు రాజశేఖర్ ద్వారా అన్ని రకాలుగా కార్యక్రమాలు అందాయి. ఏదున్నా కూడా ఆ రోజుల్లో రాజశేఖర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టక ముందు కూడా ఎన్నో ఆపరేషన్లు, అంటే గుండెకి సంబంధించిన ఆపరేషన్ అన్ని కూడా మనం చేయించడం జరిగింది దాదాపుగా. లేకపోతే రిలీఫ్ ఫండ్ తెచ్చి కూడా వాళ్ళకి సహకారం ఇచ్చే పరిస్థితి చేశాం. అందుకే ఏదున్నా కూడా మనం ఆ రోజుల్లో కూడా వెనకడికి వేయలే. ప్రజలు నమ్మకాలతో ఓటేసినారు కాబట్టి మనము మన ప్రజలకి మనం సహకారం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో పనిచేసి ఈరోజు యాదవరికి ఈ స్థాయి తీసుకొచ్చాం. మన ఇవన్నీ మూడే కాదు, మనము గడప గడప తిరిగినప్పుడు కూడా గ్రామాల్లో కానీ టౌన్లో కానీ మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారా కూడా ఎన్ని చేయాలని చేశాం. ఎందుకంటే 16th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్ అన్నీ వచ్చాయి కాబట్టి దాని ద్వారా కూడా చేయగలిగినాం. ఎందుకంటే ఇక ఉన్నటువంటి మన మండిగిరి కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మండలంలో కానీ తాగునీటి సమస్య చాలా ఉంది. ఆ సమస్యను తీర్చేదానికి దాదాపుగా 80 కోట్లు తీసుకొచ్చినాం. మళ్ళా 80 కోట్లు తెచ్చినా కూడా పని జరగలే. ఎందుకంటే ఎవరు కూడా కాంట్రాక్ట్ ముందుకు రాలే. ఆ పరిస్థితుల్లో అవి నిలబడిపోయినాయి. కొన్ని గ్రామాల్లో వచ్చిన ఫండ్స్తో చేశారు, కొన్ని గ్రామాల్లో చేశారు, కొన్ని గ్రామాల్లో చేయలేదు. ఈరోజు మండలాల్లో కూడా చాలా నీటి ఇబ్బంది ఉంది. ఏదున్నా కూడా మండిగిరిలో కూడా దాదాపు 10 కోట్లు మండిగిరి తీస్తే ఆ వరకు కూడా ఎవరు చేయలే. ఎందుకంటే ట్యాంక్ నుంచి ఒకే పైప్ లైన్ ఉంది, అంటే పంపింగ్ చేసే పైప్ లైన్ ఒకటి ఉంది. మండిగిరికి సపరేటు, సాదాపుకి సపరేట్ ఉండింటే బాగుంటుండే. అట్లా ఉండలే. ఒకే పంపింగ్ ద్వారా సాదాపురికి మండిగిరికి